3 రోజులు మీటింగ్లు పెడితే ఉద్యోగం వస్తుంది అనుకుంటాం మనం. 52 ఆదివారాలు రాని ఉద్యోగం 3 రోజులు వస్తుందా? ఎవరైనా చెప్పండి, కొంచెం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు చెప్పండి, పెద్దలు కానీ పిల్లలు కానీ. 52 ఆదివారాలు చర్చికి వెళ్తే రాని ఉద్యోగం 3 రోజులు మీటింగుల్లో వస్తుందా? 40 రోజులు లెంట్లో వస్తుందా? రాదు. ఉద్యోగం ఎప్పుడు వస్తుందంటే ఇది బ్రతికించేది, ఇది లోపలికి వెళ్ళాలి. మాస్టర్ గారు చెప్తారు కదా ఇక్కడ ఆదివారం వాక్య ప్రబోధం చేస్తారు కదా, అది ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలి. అది మాంసం కొట్టు దగ్గర మర్చిపోతావు కదా దారిలో. ఎందుకు వస్తుంది నీకు ఉద్యోగం? నీకు పలావ్ అంటే ఉద్యోగం వస్తుంది, నీకు పీతల కూర అంటే ఉద్యోగం వస్తుంది, నీకు ఆ మటను ఈ మటన్ అంటే ఉద్యోగం వస్తుంది. నీకు వాక్యం అంటే ఉద్యోగం రాదు. ఉద్యోగం మీటింగ్లను బట్టి ప్రోగ్రాంలను బట్టి రాదు. A.W. టోజర్ ఎప్పుడో రాశాడు, క్రైస్తవం పాడైపోతుంది 40-50 సంవత్సరాల క్రితమే రాశాడు ఆయన. ప్రోగ్రాములు ఎక్కువైపోతున్నాయి. ప్రోగ్రామ్ కాదు చర్చిలో కావాల్సింది, ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దట్స్ అ ప్రాబ్లమ్ విత్ ట్రెడిషనల్ క్రిస్టియానిటీ. ప్రోగ్రామ్ తర్వాత ప్రోగ్రాము. ఈరోజు పాస్టర్లకి ఉన్నటువంటి ఒక అపోహ ఏంటంటే మా సంఘాన్ని ఎప్పుడు కూడా బిజీగా ఉంచాలి. మనం అనుకుంటాం అనమాట, మన వాళ్ళని ఎప్పుడు బిజీగా ఏదో ఒక ప్రోగ్రామ్ పెడుతూ ఉంటే, గురువారం ఒక బైబిల్ స్టడీ, శుక్రవారం ఒక ప్రార్థన, శనివారం ఇంకొక ప్రోగ్రాము, లేకపోతే బుధవారం ఏదో ఒక కాటేజ్ ప్రేయరు, ఇలా ప్రోగ్రాములతో నింపేస్తారనమాట. ప్రోగ్రాములతో నింపేస్తే ఏమవుతుందంటే వీళ్ళు బిజీ అయిపోతారు. వీళ్ళు బిజీ అయిపోతే పాపం వీళ్ళకి సెల్ ఫోన్ చూసే టైం ఉండదు, వీళ్ళకి వాట్సాప్ చూసే టైం ఉండదు, వీళ్ళకి లోకంలో తొంగి చూసే టైం ఉండదు. వీళ్ళు బాగుపడిపోతారు అని పాపం పాస్టర్ గారు ఆశపడతారు పాపం. కానీ పాస్టర్ గారికి తెలియని విషయం ఏంటంటే ఈ ప్రోగ్రాముల మధ్యలో చున్నీ కింద నుంచి వీళ్ళు ఫేస్బుక్ చూస్తూ ఉంటారు, SMS ఇచ్చుకుంటూ ఉంటారు. చర్చిలో పబ్జీ గేమ్లు ఆడేవాళ్ళు ఉన్నారు. మీ సంఘం గురించి మాట్లాడలే నేను. చర్చిలో SMSలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. చర్చికి అమ్మాయిని అబ్బాయిని చూసుకోవడానికి వచ్చేవాళ్ళు ఉన్నారు, దౌర్భాగ్యులు. పెళ్లి చూపుల కోసం చర్చికి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎందుకు? చాలా మంది అమ్మాయిలు చర్చిలకి చాలా ముస్తాబై వస్తారు. ఎందుకంటే అది పెళ్లి చూపుల ప్లాట్ఫామ్. You have made the church the spiritual hub into a social club. Is it not sin? ఇది పాపం కాదా? What for we come to the church? ఒక ఆయన అన్నాడు, క్రైస్తవులు రారు చర్చికి, వాళ్ళ నగలు బట్టలే వస్తాయి అన్నాడు. ఎంత సత్యం! రేపు ఈస్టర్ అప్పుడు చూడాలి మిమ్మల్ని, రేపు క్రిస్మస్ అప్పుడు చూడాలి మిమ్మల్ని. ఇప్పుడు కాదు, అసలు చర్చిలో కాదు, మీరు వేరే పెళ్ళిళ్ళకి వెళ్తారే అప్పుడు మీ వెనక ఒక వీడియో వేసుకొని రావాలి. అసలు ఇక్కడ ఎంత బోసుకుంటారో అక్కడ ఉంటుంది. అబ్బాయిలతో సహా బయట కడియాలు,